విష్ణూస్ ఫైనాన్షియల్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేద్దాం పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు గురించి. యాక్చువల్లీ కిసాన్ క్రెడిట్ కార్డు ఈ పిఎం కిసాన్ క్రెడిట్ కార్డుకు డిఫరెన్స్ ఏంటిదో మనం ఈరోజు చూద్దాం. ఈ డిఫరెన్స్ చూసే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్లీ నా షెడ్యూల్లో ఈ వీడియో లేదు. ఎప్పుడో 1998లో వచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డు గురించి మనం ఇప్పుడు చెప్పుడు ఎందుకని నాకు ఈ వీడియో యాక్చువల్లీ చేయాలని లేకుండే. కానీ నేను రోజు ఒక 5-6 కస్టమర్లు ఒక పేపర్ తీసుకొని వస్తున్నారు. ఆ పేపర్ ఏంటంటే ఈ కిసాన్ క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకొని తీసుకొని వచ్చి, సార్ మాకు కిసాన్ క్రెడిట్ కార్డు కావాలి, కార్డు ఉంటుందట కదా, ఇదేంది అసలు ఈ లిమిట్ నాకు 150,000 ఇస్తారట కదా అని వాళ్ళు అడుగుతూ ఉంటే నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. ఎంత తీసుకున్నారని వాళ్ళని అడిగితే 100 రూపాయలు 200 తీసుకున్నాడు సార్ అని వాళ్ళు చెప్తే, నిజంగా ఈ యాక్చువల్ ఏంది ఈ పిఎం కిసాన్ క్రెడిట్ కార్డుకు ఎప్పుడో 1998లో వచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డు గురించి 2020లో ఇంత ప్రచారం ఎందుకు జరుగుతుంది అని నాకు ఈ వీడియో చేయాలనిపించింది. యాక్చువల్లీ ఫస్ట్ మనం కిసాన్ క్రెడిట్ కార్డు గురించి తెలుసుకుందాం, తర్వాత ఈ పిఎం కిసాన్ క్రెడిట్ కార్డుకు గురించి తెలుసుకుందాం. కిసాన్ క్రెడిట్ కార్డు 1998లో నాబార్డ్ ఏం చేసిందంటే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎవరి అధ్యక్షతన అంటే ఆర్వి గుప్తా అధ్యక్షతన 1998లో ఈ కమిటీ ఏర్పాటు చేసి ఈ రైతులకు మనము క్రెడిట్ అంటే లోన్ ఫెసిలిటీ కల్పించాలి అని ఒక కమిటీ వేసింది. ఈ 1998 వరకు ఏ బ్యాంకులు కూడా లోన్స్ ఇవ్వలేదు. అంతకుముందు వీళ్ళందరూ ఎవరి మీద డిపెండ్ అయ్యిందంటే రైతులందరూ వడ్డీ వ్యాపారుల మీద డిపెండ్ అయ్యి వడ్డీలు చక్రవడ్డీలు కట్టేవారు. ఈ వడ్డీలు చక్రవడ్డీలు కడుతున్నారు కాబట్టి 1998లో నాబార్డ్ ఒక కమిటీని వేసి వీళ్ళకి లోన్స్ ఎట్లయినా ఇవ్వాలని వాళ్ళు ఏం రికమెండ్ చేసిందంటే కిసాన్ క్రెడిట్ కార్డు ఇద్దాము. కిసాన్ క్రెడిట్ కార్డు అంటే ఏంటిది అని అంటే ఒక లిమిట్, అంటే మీకు యాజ్ పర్ ఎలిజిబుల్గా అంటే మీకు ఎలిజిబిలిటీ ప్రకారం ఒక లిమిట్ ఇస్తారు. లిమిట్ అంటే ఒక 10,000 50 1,00,000 రూపాయలు నీకు లిమిట్ ఇచ్చిండు, దానికి ఒక కార్డు ఇద్దాం. కార్డు ద్వారా వాళ్ళు యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే నేను ఆల్రెడీ గోల్డ్ లోన్ కాకుండా ఓవర్ డ్రాఫ్ట్ గోల్డ్ లోన్ గురించి చెప్పిన, సేమ్ టు సేమ్ అట్లనే 1,00,000 రూపాయలు నీకు లిమిట్ ఇస్తే నీకు అవసరమైనప్పుడు డబ్బులు తీసుకోవాలి, అవసరం లేనప్పుడు డబ్బులు వేయాలి. ఇది యాక్చువల్గా కిసాన్ క్రెడిట్ కార్డు. దాని ఎలిజిబిలిటీ అమౌంట్ ఎట్లా వస్తుంది అంటే నీకు ఎకరం భూమి ఉంటే నువ్వు ఏ పంట వేస్తున్నావో ఆ పంటకు ఆధారపడి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది డిసైడ్ అవుతుంది. ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను డిసైడ్ చేసేది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ చేస్తుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ టెక్నికల్ కమిటీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను డిసైడ్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడున్న స్కేల్ ఆఫ్ ఫైనాన్సు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వరికి 34,000 నుండి 35,000 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంది. మీకు ఒక ఎకరం భూమి ఉంటే మీ ఎలిజిబిలిటీ 35,000 అనుకుందాం. ఈ 35,000కు ఒక 30% పోస్ట్ హార్వెస్టింగ్ ఛార్జీలు అంటే తర్వాత మందు జల్లడం ఇవన్నిటికీ ఒక 30% యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి మీ ఎలిజిబిలిటీ ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయినాక ఇది ఎన్ని సంవత్సరాల వరకు ఈ లిమిట్ ఉంటుందంటే 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఫస్ట్ ఇయర్ 100 రూపీస్ ఉంటే నెక్స్ట్ ఇయర్ 110 రూపీసు, ఆ తర్వాత ఇయర్ దానికి 10 రూపీస్ అంటే 11 రూపీస్ యాడ్ అయ్యి 121 రూపీస్, అట్లా 5 ఇయర్స్ లిమిట్ ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ ఇది ఎంతవరకు అమౌంట్ ఎంతవరకు తీసుకోవచ్చు అంటే మీకు ఒక 10 ఎకరాలున్నా ఎన్నున్నా కానీ 3 లక్షల వరకే తీసుకోవచ్చు ఈ లోన్. 3 లక్షల వరకు తీసుకున్న లోన్లో ఇంకొకటి ఏంటంటే 1,60,000 వరకు మీరు ఎలాంటి మార్ట్గేజ్ చేయాల్సిన అవసరం లేదు. 1,60,000 దాటింది అంటే మాత్రం మీ అగ్రికల్చర్ భూమిని బ్యాంకుకు మార్ట్గేజ్ చేయాలి. మార్ట్గేజ్ అంటే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయి ఆ ల్యాండ్ మీద మన బ్యాంకు పేరును రిజిస్టర్డ్ చేయించాలి. అంటే మీరు ఎప్పుడు కూడా బ్యాంకు పేరు తీసేంత వరకు కూడా అమ్మరాదన్నట్టు. ఇది ల్యాండ్ మార్ట్గేజ్ అంటే. తర్వాత దీనికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే క్రాప్ లోన్కు అందరూ పావలా వడ్డీ రుణం అని అందరూ అనుకుంటారు, కానీ యాక్చువల్ దీని ఇంట్రెస్ట్ రేటు 9% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. 2% ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే పే చేస్తాము, మీరు రైతుల దగ్గర నుంచి తీసుకోవద్దని డిసైడ్ చేసింది. అంటే ఇప్పుడు పర్సంటేజ్ ఎంత అయింది? 7%. ఈ 7%లో ఒకవేళ మీరు వితిన్ 1 ఇయర్లో
5 ఇయర్స్ లిమిట్ ఇస్తాడు, కానీ వితిన్ 1 ఇయర్లో మీరు రెన్యువల్ చేసుకుంటే మీకు ప్రాంప్ట్ రీపేమెంట్ చేసినందుకు మీకు ఒక 3% సెంట్రల్ గవర్నమెంట్ రీఫండ్ చేస్తుంది. అంటే రీఫండ్ కాదు, బ్యాంకు నుంచి డిస్కౌంట్ రీఫండ్ చేస్తుంది, అంటే సబ్వెన్షన్ 3% సబ్వెన్షన్ చేస్తుంది. ఇది ఇంట్రెస్ట్ రేటు 9% ఉండాలి. ఆల్రెడీ 2% డిస్కౌంట్ వచ్చింది, 7% అయింది. 7%లో ఆల్రెడీ మీరు ప్రాంప్ట్ రీపేమెంట్ అయితే 3% మీకు రిటర్న్ వస్తుంది తర్వాత, అంటే మీకు 4% పడుతుంది. 4% బ్యాంకింగ్లో అంటే మన బయట లెక్క ప్రకారం 25 పైసలు అన్నట్టు, అంటే 25 పైసా. ఇది యాక్చువల్లీ కిసాన్ క్రెడిట్ కార్డు గురించి. కానీ మనం ఇప్పుడు రియాలిటీ తెలుసుకుందాం. రియాలిటీ కిసాన్ క్రెడిట్ కార్డులో లిమిట్ 35,000 అని నేను చెప్పినట్టు ప్యాడీ చేస్తా, అంటే వరేస్తే 35,000 ఇవ్వాలి. అది బ్యాంకు మేనేజర్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు, 35,000 ఇవ్వాలా 30,000 ఇవ్వాలా అనేది వాళ్ళు చెప్పేస్తున్నారు. మ్యాక్సిమం ఇస్తారు. ఆ 30% యాడ్ చేసుడు బ్యాంకు మేనేజరు ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ ఇస్తున్నారా లేదా అనేది మనకు తెలియదు. కొన్ని బ్యాంకులు ఇస్తున్నాయి, కొన్ని బ్యాంకులు ఇవ్వట్లేవు, రూల్స్ ప్రకారం ఇవ్వట్లేదు. ఆ విషయాలను పక్కకెడితే ఇప్పుడు 1998 నుంచి 2020 వరకు వచ్చిన ఆ కేసీసీని 2020లో నరేంద్ర మోడీ గారు ఇంతగానం ప్రచారం చేయడానికి కారణం ఏంటంటే పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు క్యాంపెయిన్ స్టార్ట్ చేసిండ్రు. క్యాంపెయిన్ ఎందుకు స్టార్ట్ చేసిండ్రు అంటే సాచ్యురేషన్ తేవడానికి, అంటే ప్రతి ఫార్మర్కు క్రాప్ లోన్ ఉండాలి, ప్రతి ఫార్మర్కు ఒక బ్యాంకు నుంచి సపోర్ట్ ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో పిఎం కిసాన్ క్రెడిట్ కార్డును క్యాంపెయిన్ మాత్రమే స్టార్ట్ చేసిండ్రు. క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఏం చేసిండ్రంటే ఒక 1,60,000 వరకు ఎలాంటి మార్ట్గేజ్ లేకుండా ఉన్న రుణాన్ని 2 లక్షల వరకు పెంచిండు. ఒకవేళ 2 లక్షలు దాటితే మాత్రం మార్ట్గేజ్ చేయించాలి. ఈ 40,000 పెంచిండు పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు కొత్త రూల్స్ ప్రకారం. అంతేగాని చాలా వరకు ఈ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు మళ్ళీ ఇంకొకటి, ఇది ఎవరైతే ఇది అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఏదైనా ఎలిజిబిలిటీ కొంచెం ఎక్కువ అవైలబుల్ ఉంటే బ్యాంకులు గ్యారంటీకి ఇవ్వాలి, నేను ఇవ్వా అని చెప్పడానికి వీల్లేదు. ఇంకొకటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. నేను ఆల్రెడీ నా ఛానల్లో రెండో వీడియో తీసిన, ఆ వీడియోలో చెప్పిన అన్ని ఎలిజిబిలిటీలు ఉన్నా కానీ ఒక 5% మంది మాత్రమే ఈ పిఎంజేజేబీవై పిఎంఎస్బీవై ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన తీసుకున్నారు. కాబట్టి ఇదే క్యాంపెయిన్లో ఆ స్కీమ్ను కూడా ఇంక్లూడ్ చేసింది. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఈ పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకొని అంటే ఆ 2 స్కీమ్లు కూడా 330 12 రూపాయలు కూడా మీరు తీసుకోండి అని ఒక మంచి ఉద్దేశంతో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే, నిజం చెప్తున్నా, యూట్యూబ్లో నేను 2-3 వీడియోలు చూసినప్పుడు నాకు బాధ అనిపించింది. వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే మీకు అసలు వడ్డీ లేకుండా 3 లక్షల వరకు రుణము, 1,50,000 వరకు మొత్తం బ్యాంకే చూసుకుంటుంది, మీకు ఛార్జెస్ ఉండవు, ఏముండవు, అది అన్ని పిచ్చి ప్రచారాలు చేస్తున్నారు. వైరల్ మెసేజ్లు ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ వైరల్ మెసేజ్లు అన్ని వైరల్ మెసేజ్ ఫార్వర్డ్లు చేసుడు, అసలు నిజమేంటిదో తెలుసుకోకుండా ఫార్వర్డ్ చేస్తే నష్టం ఏంటిదో మీకు ఒక రైతు, మనకు అన్నం పెట్టే రైతుకు మనం మోసం చేస్తున్నట్టే. మనకు తెలియని ఒక యూట్యూబ్లో వ్యూస్ కోసమో మనం అనవసరంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి పోయి వాళ్ళు అప్లై చేసుకొని ఒక ఫార్మర్ వచ్చిండు 400 రూపాయలు తీసుకున్నాడట అప్లై చేసి 1 బిప్ హాని ఇవన్నీ ఇచ్చి. ఒక 6 నెలల క్రితం ఆయనకు మనం 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చినాం. అంటే ఆయన వచ్చి బాధపడు 400 రూపాయలు వేస్ట్ అయినాయి సార్ అని ఆయన కళ్ళకు నీళ్ళు తెచ్చుకుంటే నాకు ఎంత బాధ అనిపించిందంటే, మనం ఒక రైతును మోసం చేసి మనం ఆ డబ్బుల్ని ఏం చేస్తారు భయ్ అనేది నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. అందుకే ఇది పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఒక క్యాంపెయిన్ మాత్రమే. క్యాంపెయిన్ ఎందుకు అని అంటే కొన్ని బ్యాంకులు రైతులకు లోన్లు ఇవ్వకపోవడం వలన పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే సాచ్యురేషన్, అందరికీ లోన్స్ రావాలి అని ఒక సాచ్యురేషన్ కోసం స్టార్ట్ చేస్తే అనవసరమైన ప్రచారాలు చేసి అనవసరమైన వైరల్ ఫేక్ న్యూస్లను ఫార్వర్డ్ చేసి దీన్ని ముఖ్యోద్దేశంను అసలు మొత్తానికే, అంటే ఇప్పుడు అప్లై చేసిండు, సరే మీరు అప్లై చేసిండు, నిజంగా క్రాప్ లోన్ ఎవరికైనా బ్యాంక్ ఇవ్వలేదు అంటే మీరు అప్లై చేస్తే ఓకే, ఈ అప్లై చేసే వాళ్ళు అడగాలి మీకు క్రాప్ లోన్ ఉందా అయ్యా, కానీ అడుగుతలేరు. డైరెక్ట్ మీకు క్రాప్ లోన్ ఉన్నా సరే మీకు 1,50,000 ఇస్తారు. మొన్న ఒక అతను వచ్చిండు, ఆయన 18 గుంటలే ఉంటే 1,50,000 నాకు కార్డు ఇస్తారట, ఇవ్వండి సార్ అని వచ్చిండు.
నిజమైన రూల్స్ వీళ్ళకి తెలియక పాపం, అంటే వీళ్ళ తప్పు కాదు, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళకు 50 రూపాయలు 100 రూపాయలు వస్తాయని అప్లై చేయించి ఫేక్ న్యూస్ను ప్రచారం చేసి అనవసరంగా పాపం రైతులు కూలీల డబ్బులను మనం మోసం చేసుకుని తింటే అది మన ఒంటికి పట్టదనే విషయం వీళ్ళకి అర్థమవుతలేదు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ వీడియో షేర్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ న్యూస్ను షేర్ చేయండి. అరే ఇట్లనట అసలు ఈ పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు ఆల్రెడీ క్రాప్ లోన్ ఉన్న వాళ్ళకి కాదు. క్రాప్ లోన్లో ఒకవేళ మీకు తక్కువ ఎలిజిబిలిటీ బ్యాంక్ ఇస్తే మీరు పోయి ఎక్కువ ఎలిజిబిలిటీ తీసుకోండి. దానికోసం తప్పించి మీకు ఆల్రెడీ ఎలిజిబిలిటీ మీకున్న ఎలిజిబిలిటీని మీరు తీసేసుకొని మళ్ళీ ఇది అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని మాత్రం అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ షేర్ చేయకపోయినా పర్వాలేదు కానీ నిజంగా చెప్తున్నా ఈ న్యూస్ను షేర్ చేయండి. అనవసరంగా అప్లై చేసి కొన్ని విలేజ్లలో, మా దగ్గర విలేజ్లలో, బ్యాంకు దగ్గర విలేజ్లలో ఈవెన్ ఆ ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు ఒక టేబుల్ వేసుకొని కూర్చొని మరీ వాళ్ళకు అందరి దగ్గర 100 రూపాయలు 50 రూపాయలు తీసుకొని అప్లై చేసి ఇస్తున్నారు. ఇది కాదు యాక్చువల్గా. ఎవరికైతే లోన్ లేదు, క్రాప్ లోన్ లేదు, ఎవరికైతే తక్కువ ఎలిజిబిలిటీ తీసుకున్నారో వాళ్ళ కోసం ఈ క్యాంపెయిన్ మాత్రమే. ఎవరైతే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 2 లక్షల ఇన్సూరెన్సు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన 12 రూపాయల ఇన్సూరెన్స్ ఇది తీసుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ క్యాంపెయిన్. దయచేసి అనవసరమైన ఫేక్ న్యూస్లు మనం ఫార్వర్డ్ చేయకండి. ఏ న్యూస్ వచ్చినా కానీ అది నిజమా లేదా అని ఒకసారి ఇంటర్నెట్లో కొట్టిన తర్వాత మీరు ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది తప్పించి అనవసరమైన విషయాలు ఫార్వర్డ్ చేసి రైతులను మనం మోసం చేయొద్దు. రైతు రాజు కావాలనుకోవాలి కానీ రైతును మోసం చేసి ఆ 100 రూపాయలు 200 300 తీసుకొని మనం బాగుపడతాం అనుకుంటే మాత్రం మంచిగా ఉండదు. దయచేసి ఈ న్యూస్ని మాత్రం స్ప్రెడ్ చేయండి, అందరికీ అవేర్నెస్ చేయండి. నిజంగా కంటెంట్ ఉంది నా మ్యాటర్లో అనుకుంటే మాత్రం లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మాత్రం షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ విష్ణు, సైన్ ఆఫ్.